आरंभे मोक्षसाम्राज्यदायिनं गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ओम भगवते सद्गुरु श्री सिद्ध योगानंद परब्रह्मणे नमः। ओम भगवते सद्गुरु श्री रामानंद परब्रह्मणे नमः। ओम भगवते सद्गुरु श्री शिवानंद परब्रह्मणे नमः। ओम कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेव जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम भगवते श्रीकृष्ण परमात्मने नमः। लोकोद्धरणाद्वैतस्थापकाय नमः। श्रीमद्वेंकट भगवत्पादाचार्य सद्गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सिद्धे पौत्रमुकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। हरिः ओम तत्सत्। जय गुरुदेव। గురువు గారు అందరికీ ఆత్మ నమస్కారం. పూర్తిగా రాలేదా? అయితే ఏంటంటే మోడర్న్ సైన్స్ కూడా మన థాట్స్ కి దగ్గరగా వస్తుంది. ఇంకా మీకు పెట్టలేదు, కొద్దిగా చూశాను. మన మూర్తి గారు అమెరికా వెళ్ళారు, అక్కడి నుంచి ఒక వీడియో పంపించారు. ఆ వీడియో చాలా బాగుంది, కానీ అది ఇంగ్లీష్ బాగా వచ్చి ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ అండర్స్టాండ్ కాదు, అందుకు నేను పెట్టలేదు. కానీ మీరు పెట్టమంటే పెడతాను, కొంచెం అండర్స్టాండ్ చదివి చేసుకున్నామంటే చదివి మనం డిస్కస్ చేయొచ్చు. అది మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు కదా కొంచెం. ఓకేలేండి, ఇప్పుడు మనం వెళ్దాం మన దీనికి. యోగం చేస్తున్నారు కదా, నేను వచ్చే ముందర 10 నిమిషాలు చేసినా చాలు మీకు. నేను వచ్చే వరకు నేను చేసిన ప్రయత్నం అంతా ఏంటంటే, మీకు మనం రక్షించేది యోగమే. ఎంత సైన్స్ చెప్పినా ఏం చెప్పినా మన గురుబాధ లేకుండా దాన్ని టచ్ చేయలేం. టచ్ చేయని శక్తి మనకు ఉంది. సైన్స్ ఏం చెప్తుందంటే క్యాలిక్యులేషన్స్ లో ఏదో కొంతవరకు వెళ్ళొచ్చు, అల్టిమేట్ మనం రీచ్ అవ్వలేదు. అది మన ఫ్యూచర్ ఏనాడో చెప్పేశారు. ఎన్ని సైన్స్ ఎంత డెవలప్మెంట్ అయినా ఏదైనా కొంతవరకు వచ్చినా అంతర్ముఖంలోకి వెళ్ళి సాధనాక్రమం లేకపోతే దాన్ని టచ్ అవ్వలేము. అది ఆ చిరాకాశాన్ని అదొక్కటే మనం రక్షించేది, మిగతాది ఏమీ లేదు. అయితే మనకి చూడండి, వాళ్ళు ఎంత ఋషీశ్వరులు గొప్పవాళ్ళు. మనకి దుఃఖాలకి బాధలకి కారణం ఏంటంటే ఆ చిదాకాశానికి దూరం అయ్యాం. అంటే దూరం అవ్వడం అంటే ఎక్కడ దూరం అయిపోవడం కాదు, అక్కడ మనకి మనం ఒక పొర వేసుకుందాం అంతే, సూర్యుడికి అడ్డంగా మేఘం వచ్చినట్టుగా. అందుకని అది దాన్ని ఎవడు కప్పగలడు? దైవాన్ని కప్పగలమంటే మనం దైవాన్ని మనం కప్పలేదు, మనం అభ్యసుకున్నాం అజ్ఞానం అనే ఒక ఇది మాయని, అదే మాయ.
అంచేత నీకు అది కనిపించదు. ఎప్పుడైతే అది కనిపించలేదో నీకు కనిపించినవి ఏమిటి ఉన్నాయి? భార్య, పిల్లలు, ఇల్లు, డబ్బు, హోదా, ఇవి కనిపించే. దీనిలోనే కెట్టుకోవు నువ్వు. అది ఉందని తెలిస్తే కదా నీకు ఈ అజ్ఞానం తొలగించుకోవాలి అనే జ్ఞానం మనకి లేదు. అజ్ఞానం తొలిగితే కానీ నీకు బాధలు పోవు. ఇంకేం చేస్తున్నావు? ఇంకా చీకట్లో కొనిపోతున్నావు నువ్వు. అజ్ఞానాన్ని పెంచుకుంటున్నావు. మళ్ళీ నాకు దుఃఖాలు, నాకు ఈ బాధలు ఏంటే ఏడుస్తున్నావు. ఈ దుఃఖాలు ఇప్పుడు పడే దుఃఖాల కన్నా ఎక్కువ దుఃఖాలు వస్తాయి మళ్ళీ జన్మ గుర్తుండదు. ఇంత జన్మలో పడ్డాను. ఎప్పుడైనా తెలుగులోకి వెళ్ళడానికి మార్గం దొరికింది మనందరికీ. ఆ వెలుగులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయడమే. ఎంతో కొంత ముందుకు వెళ్తాం. నెక్స్ట్ ఎక్కడికైనా మరి కొంచెం వెలుగులోకి వెళ్తాం. ఆ వెలుగులోకి చూపెట్టే మార్గమే బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, గురువులు ఏర్పడ్డారు. అది భారతీయ సనాతన ధర్మం. ఏం చేశారు? ఈ సనాతన ధర్మాన్ని కంప్లీట్ గా నాశనం చేశారు. భౌతిక సైన్స్ లో, భౌతిక డెవలప్మెంట్ లో అదే గొప్పని పడ్డాం. మనం అంతా భౌతికతలో పడిపోయాము. మనం ఇప్పుడు చేస్తున్నా మన మైండ్ ఎట్లా అవుతుంది? రోజుకి 3 గంటలు యోగం చేయండి రా అన్నాను. మీరు అందరు చేయగలరు. టైం లేదని ఒకడు, మరొకటి ఈ రకాలు చెప్తారు. రావడం మీ బాధలు మీకు. మరి ఆ సైంటిస్టులు మెచ్చుకోండి. కొన్ని సంవత్సరాల పాటు డెడికేట్ అయిపోయి ఉన్నారే, ఎంత మనకి ఎంతో మేలు చేసేటువంటి వాటిని కనిపెట్టారు. మరి ఆఫ్టర్ ఆల్ నీకు అన్నీ కలుగుతాయి, నీకు బాగుంటుందిరా అంటే 3 గంటలు రోజు కూర్చోడానికి మీరు ఎందుకు కష్టపడలేకపోతున్నారు? కారణం ఏమిటి? ఆలోచించుకోండి మీరు అందరూ కూడా. చెప్పింది వింటున్నారు, మీరు అర్థం చేసుకుంటున్నారు, ఎంతో కొంత సాధన చేస్తున్నారు. మీ చెవిలో లేదు, మీ మైండ్ని తిప్పుకున్నారు ఆత్మవైపు. ఇంకా మరి తొందరగా మీరు ముందుకు వెళ్ళాలా? ఇప్పుడు అట్లీస్ట్ మీరు వచ్చిన మన వాళ్ళు 25-30 మంది ఉన్నారు. మీరు ఆదర్శ పురుషుడే మిమ్మల్ని చేరమన్న ఉద్దేశం. నాకేమీ స్వార్థం లేదు. మీ అందరూ కూడా తయారై ఒక ఆదర్శం. అమ్మ నాయన పలానా వాళ్ళ ఎంత జ్ఞానం ఉంది, ఎంత చక్కగా ఉన్నారు. వీళ్ళకి అహంకారం అంటే ఏమో తెలియదే. అది ఎలా పోయింది వీళ్ళకి? ఎందుకంటే ప్రపంచం వల్ల అహంకారంతో నిండి ఉంది. మనకు కూడా ఉంది. మనం వదులుకోవాలి. మనం వదులుకొని మీరు ఆదర్శంగా అయితే అలాగే మిమ్మల్ని చూసి మరో 10 మంది అలాగే ఈ విద్య పెరగాల. అది మన యొక్క గురువుల ఆశయం. గురువుల తాలూకా గురు పరంపర యొక్క ఆశయం ఏమిటి? లేకపోతే శివాంలో ఆశయం అక్కడ ఎందుకు పెడతారు? రామాంధ్ర వంశంలో ఎందుకు ఆశయం పెడతారు? మా చేతి ఎందుకు పెట్టిస్తారు? ఎవరి కోసం? ఇది నా కోసమా? చెప్పండి. ఎవరి కోసం? మన అందరి కోసం. అందరూ చేయలేరు. ఇప్పుడు నేను పెట్టిన మహా చిక్కుల్లో కూడా వచ్చే మనల్ని పెట్టగలరా? అమ్మో కష్టం. మిమ్మల్ని నేను అన్నం కాదు. 1000 రూపాయలు పెట్టగానే భయం అనిపిస్తుంది. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ రావాలా. ఆ డేరింగ్ అండ్ డాషింగ్ వచ్చినడికి బ్రహ్మ విద్య వస్తుంది, పరిపూర్తిస్తుంది. కానీ అది రావడం కష్టం. కష్టం అంటే ఏం లేదు. ఒక్కసారి ఆ డేరింగ్ నీకు గురువు మాట మీద నీకు వచ్చింది అనుకో, నీకు వచ్చి పడుతుంది సంపద. వచ్చి పడి తీరాలంటిది. రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త యవ సంపద దేహ అనిల విధేయత్వ సాధ్య స్వతస్య రాఘవ. నీకు సాధ్యం కాంతి లేదు అని చెప్తున్నారు ఇక్కడ యోగ వైష్ణవులో రాముడికి. మన తండ్రులు ఋషీశ్వరులు అంటే మన తండ్రులే కదా. మనందరం అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి ఇష్టానుసరంగా ప్రవర్తించాం. అందుకు అనేక జాతులు, మతాలు, కులాలు ఏర్పడతాయి. అది వాళ్ళ తప్పు కాదు. అందరికీ పుట్టుక స్థానము ఋషీశ్వరులే. మరి ఎందుకంటే ఇన్ని జాతులు వచ్చాయి, ఇన్ని కులాలు, మతాలు వచ్చాయంటే అలవాట్లు బట్టి. అలవాట్లు
మరి అందరూ ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరం కూడా బ్రాహ్మణత్వం వైపు వెళ్ళాలి. బ్రాహ్మణత్వం అంటే వర్ణం, అది కులం కాదు. అందరూ అర్థం చేసుకోండి. ఈ యూట్యూబ్లో చెప్తుంటారే, బ్రాహ్మణ్ నోడు తిట్టడం, రెడ్డి నోడు, కమ్మ నోడు, ఏ తిట్టుకోవడాలే పని వీళ్ళకి. ఆ జాతిని ఈ జాతి, ఈ జాతిని ఆ జాతి, ఆ జాతి ఇంకా మూట పోసుకోవడమే. పాప మూట పోసుకోవడం, అజ్ఞానం, నానా కర్మలు అనుభవిస్తున్నాం, జైలు పాలవుతున్నాం, దుఃఖాలే. తెలియదు రావడం, వాళ్ళు తప్పని నాకు లేదు. అజ్ఞానంతో ఉంది, మళ్ళీ అజ్ఞానం పని చేయడం ఏమిటంటే వాటిలో ఏముంది? వాటిని ఎదిరించి చెప్పేటువంటి సత్తా ఉండాలి మనలో. వెలవల్లాలి, ఇది కాదురా, ఆత్మజ్ఞానం ఉంది, అటు వెళ్ళండి, దైవత్వం పొందండి అని మీకు కూడా మాట్లాడే సత్తా మీకు కలగాలి. మిగతావన్నీ వచ్చింది చూసే పూజ కోటి సమస్తోత్రం. కోటి పూజలు చేస్తే ఇంట్లో మనం, అయితే మళ్ళీ నేనే పూజలు చేయిస్తున్నాను మీ చేత, కానీ అలా అనుకోవద్దు. మీకు ఆ లింక్ గురువు తెలుసు. పూజ కోటి సమస్తోత్రం, అర్థమైందా? కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం. స్తోత్ర కోటి సమోజప, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానమట. జప కోటి సమోధ్యానం, కోటి జపాలు ధ్యానంతో సమానమట. ధ్యాన కోటి సమోదయ, కోటి ధ్యానాలు ఒక లయంతో సమానమట. ఆ లయయోగమే మీకు చెప్పాను. అంటే ఈ లయయోగంలో ఏమి ఉన్నాయి? నువ్వు చేసే పూజ ఉంది, నువ్వు స్తోత్రం ఉంది, అన్నీ ఇవిడు ఉన్నాయి. వచ్చిన బాధ మన మైండ్ ఒప్పదు. గురువు చెప్పినా నీకు ఒప్పదు. ఎందుకు ఒప్పదు? కర్మలు బలంగా ఉంటాయి మనకి. అయితే ఒకటి చెయ్యొద్దనా? ఏమండి గురుగారు మరి చెయ్యొద్దంటారా? నేను చెయ్యొద్దన్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది గురు బోధ. ఈ సాధన, యోగ సాధనే పూజ, అదే జ్ఞానం, అంతా అదే. అది మీకు ఎక్కాలి. అర్థమైనా మీకు? అది మీకు ఎక్కాలని నా కోరిక. అది ఎక్కలేదు అనుకోండి, మళ్ళీ మీరు బాయిగా పడిపోతారు. ఏమండి, మరి ఏదో దేవుడు కొనిస్తామండి. రాముడు రోజు పూజ, మా గురువు గారు రోజు పూజ చేసేవాడిని, ఈ పూలు పెట్టి. రాముడు మీకు ఇష్టం చెప్పుకుందాం. అయితే అంత పూజ చేసి డెకరేషన్ చేసి మన వినాయక నవరాత్రులు చూడండి, మనం ఎంతో చేస్తాం. అది చేయడం తప్పు కాదు. మన హిందూ కల్చర్ నిలబెట్టడానికి చెయ్యాలి. ఎన్ని చేసినా రాముడు అంత గొప్పవాడు ఎలాగయ్యాడు? అతని జ్ఞానాన్ని పొందాడు. ఎవరి దగ్గర? అతని గురువు ఎవరు? వశిష్ఠుడు వారు. అతని దగ్గర జ్ఞానాన్ని పొందాడు. ఈ యోగాన్ని, యోగ వస్తుని చెప్పాడు మీకు పన్నీరు, ఆ జ్ఞానాన్ని పొందాడు. మరి అర్జునుడు, కృష్ణుడు యోగేశ్వరుడు, అతను మహాయోగి. ఆ యోగ విద్యను ఎవరికి ఇచ్చాడు? దాచుకోలేదండి, అతను ఓపెన్ చేసి ఇచ్చాడు. అర్జునుడి ద్వారా మనకి ఇచ్చాడు. అయితే కృష్ణుడు చెప్పినా, రాముడు చెప్పినా ఆత్మని పొందమని. ఆ ఆత్మని పొందేటువంటి జ్ఞానం ఎక్కడున్నది? మూలమేది? అదే మన వేదములు, వేదాలు. వేదం తాలూకు అంతిమ భాగమే ఉపనిషత్తులు. గుర్తుపెట్టుకోండి, మీ అందరూ తెలుసుకోవాలి. మీరు అందుకు చెప్తున్నాను మీకు. ఆ ఉపనిషత్తులతో సారమే భగవద్గీత. భగవద్గీతలో ఉండే సారమే ఈ యోగామృతం గురువు గారు రాశారు మనకి. ఇది మీకు రోజు చెప్తున్నాను. ఇంతకు మించి నాకు తెలిసి లేదండి. మీ అందరూ నమ్మారు అనుకుంటున్నాను. నమ్మేరు కనుకే వస్తున్నారు మీ అందరూ. అందుకు నేను మీకు ఇంకా లోతుగా ఆ అనుగ్రహం పడ్డాను. నేను చెప్పండి, ఎక్కడికి వినకపోతే ఇంత అర్జెంట్ ఎన్ని పనులున్నా మీరు చూస్తారు. మీ అందరికీ కూడా ఆ యొక్క గురువు గారి ఆ దీక్షలు మీ అందరికీ కలగాలని ఆరోగ్యంగా. మీకు ఏదైనా అయితే ఈ గురు పరపంలోకి వచ్చాక కొన్ని బాధలు వచ్చాయనుకోండి, వస్తే ఏం చేస్తున్నారు? మన చుట్టాలు పక్కాలను మిమ్మల్ని సైట్ డైవర్షన్ చేస్తున్నారు. మీ బాధలు వచ్చాయనుకోండి, యోగం చేసావు, అన్ని మనిషావు, నాకు కానీ అది ఎప్పుడు అనుకోకండి. మీరే జ్ఞానం దానికి అనుకుంటారు. యోగం వల్ల నీకు ఎంతో కొంత మేలే జరుగుతుందండి. నా మాట నమ్మండి. మళ్ళీ మాయలో పడిపోకండి. ఏం తెలుసు మన వాళ్ళకి? తెలుసు ఏదో చెప్పుకుంటాం. మా పల్లెటూరు అలా మధ్యగైరమ్మండి గొప్ప నమ్మకమైన దేవుడు అని.
అక్కడ కొన్నాళ్ళు పరిగెట్టారు, శంబర్ కొన్నాళ్ళు పరిగెట్టారు, ఇప్పుడు శ్రీకాకుళం పరిగెత్తారు. ఇవి తప్పదు, అది ఎందుకు వెళ్తారు. మన దానికి అందరు రమ్మని నేను కోరలేదు. వచ్చిన వాళ్ళు కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఆనందంలో ఉంటూ చక్కగా మీ జీవితాలు బాగు చేసుకోండి. దీనికి ఏమైనా నీకు పూజకి ఖర్చు, పోనీ పూజలు చేసుకో, నోములు చేసుకో, పాపం చేసుకో, మీరు అలా చేయండి, అదేదో కొంతమంది. అందుకని పూర్తిగా మాయలో పడి దైవానికి దూరం అయి మళ్ళీ కర్మలు మోసి ఇబ్బందులు పడకండి. ఈ ప్రారంభ కర్మ ఎంత మూట ఉందో నీకు తెలుసా? తెలియదు. ఆ చిక్కు వచ్చినప్పుడు అయ్యో నాకు ఎందుకు చిక్కు, ఒక చిక్కు వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడాలి. అది కర్మల కొద్దీ పోతుంది. ఇది అది కర్మ, ప్రారంభ కర్మ తెచ్చావు. యోగం చేసుకుంటే ధైర్యంగా నిలబడతావు. ధైర్యంగా వస్తుంటాయి. నువ్వు చేసి మోటో, నువ్వేదో పూజ చేసుకుంటే కర్మలు పోతాయి ఏంటి? ప్రపంచం వల్ల ఎవరైనా అలా అయితే అందరూ పూజ చేసుకుంటాం, అందరూ చెట్టుకుంట వెళ్ళిపోతాం, అందరూ అభిషేకాలు చేస్తాం, చేయము. ఏముంది, డబ్బులు బాగా చక్కగా డెకరేట్ చేసుకుంటాం, పెట్టుకుంటాం, చేయలేమండి. మరి మీరు సత్సంగానికి మనం రావడం. గురువు గారు ఒక్క నిమిషం, గీతం ఎవరండి? గీతం మీరు మ్యూట్ లో పెట్టండి. వీడియో కాల్, ఆడియో కాల్ రెండు మ్యూట్ లో పెట్టండి. మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే వీడియో కాల్లో ఉంటే ఎలాగండి? సత్సంగం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? వీడియో కాల్ పెట్టి ఆఫ్ చేయండి. నువ్వేనంటే మనవే గురువు గారు ఆ వీడియో కాదు, అది ఆపు. నువ్వేనండి, గీతం పేరు వచ్చింది, నీదేనంటే. మనోరన్న వీడియో కాల్, ఆడియో కాల్ రెండు ఆఫ్ చేయండి. ఆఫ్ చేయి. ఎక్కడ ఉన్నదే ఆఫ్ చేయడం రాదేనా? క్లోజ్ చేయాలి, తెలీదా? తీసు అంతే. మళ్ళీ వచ్చి ఆఫ్ చేయి, అంతే. మళ్ళీ వదుకో, మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఇవాళ ఇదేనండి, నాగుపాము నాగు స్వరముతోనే లేచను. నాగుపాములు ఉన్నాయి మన దగ్గర, నాగుపాము ఖర్చవుతారండి. లోకములో నాగుపాము లేచి నిల్చుటకు పాములు వాడు నాగస్వరమును వదును, దానిచే ఆ పాము లేచి నిలిచి ఆడుతుండను. ఇది లోక అనుభవమే. ఇట్లే మన దేహమున సుష్మనానాడి అందున్న ఆదిశేషుడును నాగుబాబును కుండల్ని లేపుటకు నాగస్వరముకు నాదం అవసరము. అట్టి నాదము చేత వినండి, ప్రాణాయామ అభ్యాసము చేతనే పుట్టును. నువ్వు నాదం వస్తేనే నీలో ఉండే ప్రాణం మీదకి లేస్తుంది. వ్యామని సుష్మనాలోంచి అట్టి నాదము ప్రాణాయామ అభ్యాసము చేతనే, ఆ నాదము చేతనే కుండల్ని జాగృతమవును. కుండల్ని ఏమవుతుంది? మీదకి వెళ్తుంది. అదే కావాలి. ఎంత కుండల్ని జాగృతం అయితే నీ తాలూకా కర్మలు అంత తొలుగుతాయి, ఆ వెలుగు పెరుగుతుంది. వెలుగు పెరగడమే నీ కర్మలు, నీ బాధలు తగ్గడం. మర్చిపోకండి, అర్థమవుతుంది కదా. నాదం అవసరమై ఉండగా దీని కొరకు మలద్వారమున అపానవాయువును కుండల్ని ఎందు ప్రవేశపెట్టవలని బోధించుట శాస్త్రానుభవములకు విరుద్ధము. మోక్షములకు కావలసింది జీవునికి. ఇప్పుడు మోక్షం ఎవరికి కావాలి? మనకి. అందరం జీవులేవి. ఆ జీవుడు హృదయాకాశమున ఉండను. అట్టి జీవుని లేక శక్తిని ఊర్ధములకు నడిపించి ఊర్ధమున గల తురియ స్థానమందు ప్రవేశపెట్టుటకు అదో భాగమున గల మతద్వారం ఉదస్థానముల ద్వారా ప్రవేశపెట్టవలని బోధించుట బిక్రి అయుక్తము. సుషుమ్నను కుండలినను ఆదిశేషులకు పాములకు వృక్షమునందు ద్వారం ఉండదు. తోకల ద్వారం ఉంటుందా? అదే తోక ద్వారా నువ్వేం చేయలేవు, అంటే ఆ పానం వల్ల నువ్వేం సాధించలేవు. మీదకి వెళ్ళాలి భూమధ్యానికి, అది దాని ఉద్దేశం. శాస్త్రములో బ్రహ్మనాడి ముఖమున అతి సూక్ష్మ రంధ్రము కలదనియు వినబడుతున్నది కదా. దాని లోపల సర్వ చరాచర ప్రపంచము ప్రతిష్టమై ఉందని బోధింపబడి ఉన్నది.
ఎంతకంటే మరి ఏం చెప్తారు? అంతా నీలోనే ఉంది, నీ భూమధ్యంలో. మరెందుకు నీకు సాధన చేసుకోండి, మిగతా చేస్తే చెయ్యండి, మానిస్తే మానండి. ఏంటి నేను మిగతా మానేమని చెప్పను, మీ అలవాట్లు పూజ చేసుకోండి, అది ఎప్పుడో మీకు పరిపక్వత వచ్చినట్టు వస్తున్నాం. కానీ గురు పూజ మట్టుకు ముఖ్యం, అది మీరు ఎంత చేస్తున్నారు. గురు పూజ చేయాలండి. గురు పూజ ఎందుకంటే గురువుకి పూజ అంటే మామూలు అది ఉద్దేశం కాదు. గురువు యందు నీకు భక్తి పెరిగితే ఆ గురు పరంపర యందు సాధన నువ్వు చక్కగా చేస్తావని, సాధన కోసమేనండి చెప్పిన. అది సాధన లేకపోతే ఏమీ లేదు. శాస్త్రంలో బ్రహ్మనాడీ ముఖమున అతి సూక్ష్మ రంధ్రము కలదు, దాని లోపల సర్వ చరాచర ప్రపంచము ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వైతే? బయట ఎందుకు వెతకడం అండి? నీకు బయట ఏదో పని కావాలి, ఆ బయట ప్రపంచం వల్ల ఎక్కడుంది? నీలోనే. అదే కదా చెప్తుంది ఎవరు? కృష్ణుడికి చిన్నప్పుడు తల్లి మను తిన్నాడంటే ఏం చేస్తాడు? అంటాడు, తల్లి మూసిపోతుంది. యశోద అన్ని లోకాలు నీలోనే ఉన్నాయి. అక్కడ చెప్పడం కథ కాదు, అక్కడ నీలో కూడా ఉన్నాయని ఇప్పుడు మేము చెప్తున్నాం. మీకు అర్థమైందా? ఆ వెలుగు వైపు వెళ్తే నీకు ఎంత వెలుగు పెరుగుతున్న కొద్దీ నీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి, రోగాలు పోతాయి, ఒకటే నీకు సర్వం కలుగుతాయి. నో డౌట్ అట్ ఆల్. ఇంకా డౌట్ ఉంటే నేను చేయలేదు. అయితే వెంటనే ఏమలేదా అంటే, మన కర్మలు బలీయంగా ఉన్నప్పుడు ఆ కర్మలు తొలగాల. ఆ కర్మల యొక్క బలీయం వల్ల కానీ ఈ శాస్త్రంలో లోటేం లేదు. నువ్వు 100 అయిపోవాలి నీకు. అది బ్రహ్మనాడి ముఖేరంద్రే సూక్ష్మం పరమం అగోచరం తస్మిన్ ప్రతిష్ఠిత సహం సర్వం విశ్వ సహ చరాచరం. ఇది ఉత్తర గీత. ఈ చరాచర ప్రపంచం అంతా కూడా ఈ బ్రహ్మన్ అంటే ఎక్కడ? భూమధ్యంలోని అక్కడ ఉంది. అంటే అక్కడ ఏ రూపంలో ఉందండి? ఏమండి, ఈ చరాచర ప్రపంచం నీ భూమధ్యంలో ఏ రూపంలో ఉంది చెప్పండి ఒక్క ముక్కలో. బిందు రూపం, వెలుగు రూపం. ఆ వెలుగు అంటే బంగారు ఆభరణాలు, బంగారం అనుకో, బంగారు ఆభరణాలు, బంగారం నిలబడిందనుకో ఏదైనా చేసుకుంటాం. ఇప్పుడు నేను మీకు ఏమి ఇస్తాను? బంగారం ఇస్తున్నాను. అయ్యో బంగారం ఆశపడకండి. బంగారం అంటే భగవంతుడు. బంగారం అంటే ఎవరు? మనం అనుకునే భగవంతుడు. అన్ని ఎవరివ్వగలడు? భగవంతుడే కదా. అందుకే కదా మనం వెళ్తుంటాం, కాశీ గయా ప్రయాగ యాత్రలు చేస్తుంటాం. అది ఆ భగవంతుడు మీకు అప్పచెప్పేస్తే మరి మీకు ఏ లోటు ఉండదని మన గురువు యొక్క తాపత్రయం. అందుకు ఎంత రహస్యం అనే విద్య మన బోటి వాళ్ళకి ఇచ్చారండి. ఏంటంటే మన బోటి వాళ్ళు నిజమే, మనం ఎంత మురికితో ఉన్నామో తెలుసు కదా మీకు. మనల్ని కూడా బాగు చేయడానికి విద్య ఇచ్చారు. మహా ఋషీశ్వరులకి కూడా దొరుకుతుందో దొరకదో ఈ బ్రహ్మ విద్య, ఈ శాస్త్రం దొరకదు. చెప్పిన గురువులు మనకి లభ్యం అయిపోయింది. ఎక్కడెక్కడో అరణ్యంలో ఉండేటువంటి వ్యక్తులకి అక్కడ ఉండొచ్చు ఋషీశ్వరులు. అది మనకి ఆధునిక యుగంలో హాయిగా మన తాలూకా సర్వకార్యములు నీ భార్య బిడ్డలు అందరితో ఉంటూ సర్వ సుఖాలు పొందేటువంటి ఒక మహావిద్య దొరికిందండి. దీన్ని అల్సర్ చేయకండి. మీ అందరినీ రిక్వెస్ట్, సాధన చేసుకోండి. ఈ విద్య అందరికీ వెళ్ళాల, అందరూ. ఎందుకంటే నాకు ఎందుకు ఈర్ష్య అసూయ ఉండదు గురువుకి? అన్నీ ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు. ఆ వెలుగు నువ్వు వెళ్ళు. ఈ ప్రపంచం చూసారా ఉంది. ఇప్పుడు 600 కోట్లు అంత జనాభా ఉన్నారంటారు, 700. ఇది కాదు, 1,00,000 కోట్ల జనాభా అయినా ఫుడ్ వస్తుందండి. భగవంతుడు తలుచుకుంటే ఉప్పు అంటే అయిపోతుంది. మా గురుగారు అడిగారు నీకేం కావాలరా అని, అయిపోయేది. ఏది కావాలంటే అయిపోతుంది. మరేం లేదు. ఇక్కడ మనోహర్ అని వచ్చాడు, మన ఆశ్రమంలో ఏవో మన తోటలో ఏవో బాగు చేస్తున్నాడు నీట్గా. ఆ నీరు రాలేదని పిలిచేయడానికి వచ్చాను కిందకి. ఓకే, ఓకేనండి. ఇప్పుడు అయ్యో నేను కిందకి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడ సిగ్నల్స్ ఉన్నాయా?
బాగుందండి. వినిపిస్తుంది గురువు గారు, వినిపిస్తుంది. మీ దగ్గర చాలా యోగామృతం ఎవరైనా బాగుంది. ఉందేంటి? యోగామృతం నేను పుస్తకం కిందకి తేలేదు. ఎవరైనా యోగామృతం ఉందా? ఉంటే లాస్ట్ చదవండి మరి మీదకి వెళ్ళను నేను. నాగుపాము నాగస్వరముతోనే లేచును. నాగస్వరం అంటే ఈ ఓంకారం, నాగస్వరంతోనే లేస్తుంది. అంటే కుండల్ని మీదకి వెళ్ళిపోతుంది, అంటే ప్రాణం మీదకి లేస్తుంది. ప్రాణం మీదకి లేవడమే హాయిగా జీవిస్తావు 200 ఏళ్ళు. ప్రాణం కింద కొలిపితే చచ్చూరుకుంటాడు. రోగాలు బాధలు, మీకు రోగం రాదు. చూడండి ఎన్ని ఇచ్చారో, ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్య, సర్వప్రాప్తి అండి. మరి ఇంత మంత్రము శాస్త్రాన్ని అది అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే మన బోటి సామాన్యులకి ఇచ్చారు. రామాన పరమహంస వారు, శివానంద పరమహంస వారు ఎలా లేదు అని అంటే అందరికీ చెయ్యాలి. ఏమి కష్టం ఉంది అదిలోని. ధ్యానం చేసుకోండి, ధ్యానంలోనే మీకు అంతా ఉంది. నీ ఇష్టం ఉద్యోగం చేయ, వ్యాపారం చేయ. అయితే ఒకటి రిస్ట్రిక్షన్ పెట్టారు, ఓన్లీ యూ షుడ్ బి ఏ వెజిటేరియన్. మరి అది చేసిన కొన్ని దొంగలే మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు. ఇంతే కదండి యోగం అంటే. అంత అది ఏ బ్రహ్మ విజయరా బాబు ఇది. ఈయడం ఇష్టంగా చెత్త పనులు చేయడం. మరి వాడికి ఎక్కదు. వాడు యోగం ఏంటండి అని వాడు చెప్తే అది మనకి బురకెక్కి కొంత దూరం అయిపోయేవారు. ఆ నియమనిష్టం లేడే. నియమము నిష్ట ఉండొద్దండి. ఇష్టానుసారంగా ఉంటావా? ఇంట్లో వాళ్ళు ఉండి నువ్వు ఉండొద్దా నియమనిష్టగా? ఇంత సత్సంగానికి వచ్చి ఇంట్లో ఏమైనా పెళ్ళాం రుచిగా వండినే మాంసం తినిస్తావా? చెప్పండి. అది ఎంత అధర్మం. అది మానిస్తే పూర్తిగా మానేయవచ్చు మీరు. సత్సంగం వాళ్ళు తిని మరి నువ్వు తినేస్తావా అంటే నువ్వు కొత్త గురువు తయారైపోదామనే. అలాంటి పాపాలు చేయకూడదు మనం. పాపం అంటుకుంటుంది ఇంకెక్కువ. పూర్తిగా మాయలోకి వెళ్తాడు అనుకోండి, వాడి మాయలో ఉంటాడు, మనకే పర్వాలేదు. నీ స్వంత ఎజెండా పెట్టకండి. ఇది బ్రహ్మ విద్య. అలాగ పెట్టిన మాట మీ గురించి అనలేదు. అలాంటి వాళ్ళు కూడా తయారవుతున్నారు. ముందు ఎవరికైనా తీసుకొచ్చినా వాడికి గట్టిగా చెప్పండి, యోగం ఇప్పిద్దాం అనుకుంటున్నాం, తప్పు లేదు. ఒరే బాబు, ఈ స్ట్రిక్ట్ రూల్స్ తాకూడదు, మాంసాన్ని తినకూడదు, ఈ 2 పాటించు. మనం ఎవరైనా ఇచ్చేద్దాం. వీడు మానవుడు అని వాడి ప్రతి వాడికి వాడి మతమా ఇది చూడం. కానీ ఆ గౌరవం, ఆ భక్తి ఏమీ లేకుండా ఇంతే కదా. మనవాడు వచ్చాడు ఒకడు, ఏంటంటే గురువు గారు ఈ మాత్రం దానికేనా అని నేను చెప్పింది. ఈ మాత్రమే కానీ దాని వెనక ఎంత సైన్స్ ఉంది. ఇంతేనా అంటే నేనేం చెప్పాలి మీకు? ఎంత కష్టపడితే కదా ఇప్పుడు మీకు ఎక్కించడానికి యోగంలోనే సర్వం ఉందని. ఆ ఉపాధ్యాయుడు ఎందుకంటే పెడుతున్నారు? ₹1,00,000 జీతం ఇచ్చి గురువు, మన గవర్నమెంట్ పుస్తకాల్లో ఉంది కదా. పుస్తకాల్లో ఉందే గురువు గారు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ కుర్రాడు ఏమైనా ఇందుకైనా మాస్టరు అంటే ఏంటి చెప్పడం? చెప్పండి. వాళ్ళు నేర్పడానికి గవర్నమెంట్ ₹1,00,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళు నేర్పడానికి ఎందుకండి ఆ జీతం ఇవ్వాలంటే? ఇవ్వాలి. ఆ గురువు ఇది ఉంటేనే వాడికి ఆ అక్షరాలు వస్తాయి. ఇది కూడా అలాంటిది. మామూలు అక్షరాలు చెప్పడానికే, మామూలు పాఠాలు చెప్పడానికే ప్రభుత్వాలు ఇటువంటి ఉపాధ్యాయులు, స్కూళ్ళు, బిల్డింగులు, కాలేజీలు, ఎన్ని లెక్చరర్స్, ప్రొఫెసర్స్ కోట్లు ఖర్చు పెడుతున్నారే. నీ జీవితమే మారిపోతుందే. నీ జీవితమే. అంతేదా మీ అందరూ కూడా అంటే ఈ జాతి అన్నాం. చిన్నప్పుడే ఉపనయనం చేయాలి. నేను జాతి అంటే మరో జాతి అందరూ చేయొచ్చు, ఉపనయనం తప్పులేదు, నేను గ్యారంటీగా చెప్తాను. అది పాటించాలి. ఏ జాతి చేసుకుని తప్పులేదు. ఉపనయనం అంటే తప్పేం కాదు. అది భగవంతుడి దగ్గర చేర్చేది. ఎవరు చేసుకుని తప్పే ఉంది? అయితే ఆ పిల్లలకు కూడా ఆ నియమనిష్టలు, ఆ మంచి ఇది మా పాలక. అర్థమైందా? అది అలాంటి ఆసక్తి ఉన్న పిల్లలు ఉంటారు. ఆ తల్లిదండ్రులు కూడా ఉంటే ఆ పిల్లల జీవితాలు బాగుంటాయి, మేధావులు అవుతారు, ఈ దేశాన్ని రక్షిస్తారు. స్వార్థం అనేది వాళ్ళకు ఉండదు. మీకు అంతేదా మనం కూడా. అయితే ఎవరైనా అంటే వాళ్ళ తంతుల్లో చేయకర్లే, గురువుల దగ్గరికి వచ్చి ఏంటి ఇది నేర్చుకుంటే ఇదే ఉపదేశం. అది అందరికీ అవసరం అండి నా దృష్టిలో. ఉపనయనం అంటే ఇదేనండి, అజపానామ గాయత్రి. ఆ జప గాయత్రి చేస్తారు కదా కొన్ని కులాల్లో, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,
అలాగే షరాబులు కొందరు ఉన్నాయి కొన్ని వీళ్ళకి. అలాగే పట్టుశాలీలు అనుకుంటారు, పట్టుశాలీలు కొన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు, ధాన్యం వేసుకుంటారు. ఇప్పుడు ఆ ధాన్యమే మీకు వేసాను నేను మీ అందరికీ. అర్థమైంది? అంటే ఏమిటవరే నువ్వు బ్రాహ్మడి కింద మారురా అని. అంటే బ్రాహ్మడి కింద అంటే బ్రాహ్మణ అయిపోమని కాదు అక్కడ. నీ బుద్ధి ఆ సాత్విక బుద్ధి రావాలి నీకు. ఈ రజోగుణమైన బుద్ధి ఉంటే, నీకు రజోగుణం ఉన్నంత వరకు నీకు బాధలు తప్పవండి, నీకు దుఃఖమే. నువ్వు 1000 కోట్లు సంపాదించు. మీకు అర్థమైందా? ఎందుకు చెప్పండి? ఆ రాష్ట్రం మీకు చెప్పిస్తాను. ఎందుకు దుఃఖం అని చెప్పాను చెప్పండి ఎవరైనా. భగవంతుడికి దూరం అయితే అంతా దుఃఖమే గురువు గారు. అంటే భగవంతు దూరం ఏమంటే చీకట్లో పడ్డావు. చీకట్లో పడ్డావు అంటే మనస్సు కదిలిపోయింది. ఇది చెట్టు పుట్ట ఇది అది దీనిలో పడ్డావు, అయిపోయింది దుఃఖం అంతే. అర్థమవుతున్నారు కదా? తొందరగా చెప్పిన కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మీ అందరికీ ఈజీగా అర్థం అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా అడగండి, నేను చెప్తాను మీకు లోతుగా. పాత వాళ్ళకి అర్థమైపోతుంది, అందుకు స్పీడ్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు అర్థమైందా? అంచేత భగవంతుడు ఎక్కడా కూడా అందరికీ అతను అవకాశం ఇచ్చాడు. బ్రాహ్మణ ఆచారము అందరూ నేర్చుకోవాలి. మీరు అందరూ నేర్చుకుంటే మంచి మిలిటరీకి వెళ్తాం కదా, యుద్ధం చేయాలి. ఆ చేసిన వాడు కూడా ఆ రకంగా వెళ్తాడు, వాడు ఉంటాడు. ఎప్పుడు నువ్వు వద్దన్నా, ఇప్పుడు మీ అందరూ వచ్చారు చెప్పండి సత్సంగానికి. ఇప్పుడు సత్సంగానికి 10 మంది వచ్చారు, ఇంకా మరో 20 మంది 15 మంది ఉన్నారు. వాళ్ళకి స్టాంచ్ డివోటీస్ 1000 మంది ఉన్నారు, మాకు డివోటీస్లో 100 మంది. ఎందుకు? ఆ గ్రహించిన వాళ్ళు 40-50 మంది ఉంటే చూడండి. ఎందుకంటే అంతకు మించి తయారు చేయలేమండి. నేను గురువుకి చాలా కష్టం. ఇప్పుడు ట్యూషన్ పెట్టుకున్నారు అనుకోండి మాస్టర్, నేను ఉద్యోగం, కొందరు మంద ట్యూషన్ పెట్టేసుకుంటారు. మరి చెప్పగలండి? 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు వచ్చిందంటారు మా ఉండి కొందరు. అదే కొందరు ఉపాధ్యాయులు ఒక 10 మంది 15 మంది చెప్పగలరు, ఒకే క్లాస్ వాళ్ళైతే. ఇది అంతే. ఇప్పుడు నేను మీరు ఒక 25 మంది ఎన్నాళ్ళకి వస్తున్నారు, మీ అందరికీ టాప్ అర్థం అయిపోయింది, లేదా మీరు రాలేదు. మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారనుకోండి, దానికి నేను చెప్పింది రేటే తప్పు. మనం ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు కావాలంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ పెట్టాలంటే 3 days మినిమం ప్రోగ్రామ్ పెట్టాలి. 3 days మినిమం ప్రోగ్రామ్ పెట్టి యోగ సాధన చెప్తాము, ఇన్ని కలుగుతాయని చేసుకుంటే అక్కడ వాళ్ళకి 3 రోజుల్లో ఆ కాన్సెప్ట్ కొంత ఎక్కించగలం. అక్కడ మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. ఇక మీరు నాకు తోడుగా లేకపోతే నేను చేయగలను ఒక్కడిని. ఎంతకనండి ఇది? నేను చెప్పిన మాట మీరు వినాలా, 10 మందికి ఈ విద్యను ఇవ్వాలి, అది మీలో కూడా కలగాల. అది ఎలాగా? సామూహికంగా అందరం కలిసి చేయాలి. అంతేగా నీ అంతటి నువ్వు చెవులో ఊదేస్తే వాడి పని అయిపోవడమే, మీద కలిపోతున్నాడు. అర్థమైందా? అలాంటిది అన్నమాట. శరీరం ఇంజిన్ వంటిది. ఎంత చక్కగా చెప్పారో, చదువుతాను వినండి, అర్థం కాదు అడగండి. ఇంజిన్ వంటి మన శరీరం అందు శీతోష్ణ శక్తులు గల గొట్టం వంటి ఇడా పింగళాలు 2 నాడులు గలవు. ఇది తెలుసు మీకు, ఎన్నోసార్లు చెప్పాను. ఒక ఇంజిన్కి 2 నాడులు ఉంటాయి, 2 గొట్టాలు ఉంటాయి. ఏమిటో గొట్టాలు చెప్పండి? వేడి గొట్టము, చలవ గొట్టము. అలాగే దేవుడు నీలో 2 గొట్టాలు పెట్టాడు. గొట్టాలని కాదు, అవేంటవి? ఇడా పింగళ. పింగళ అంటే సూర్యనాడి, ఇడా అంటే చంద్రనాడి. అంటే ఒకటి సూర్యనాడి అంటే వేడి, చంద్రనాడి అంటే చలవ. ఆ 2 గొట్టాలు నీలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. ఈ 2 బ్యాలెన్స్గా ఉన్నాయి అనుకోండి, నీకు రోగం రాదు. బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. బ్యాలెన్స్గా ఉంచేదే యోగ విద్య. మరి హాస్పిటల్కి నువ్వు వెళ్ళక్కర్లేదండి. అదే పూర్తిగా క్రానిక్ అయిపోయిన వాడు వచ్చినా వాడు సాధన చేయాలి. సాధన చేయలేని పరిస్థితిలో ఉన్న వాడికి కూడా కుర్చీలో కూర్చోసుకున్నా కొంత ఫలితం ఉంటుంది.
ఇక ఎవడైనా వచ్చింది అనుకోని ఏమైనా అయిపోతారంటే వాడు కూడా ఎందుకంటే శ్వాస మీదకి లాగడం అంటే యమధర్మరాజుని గెంటేస్తున్నావు నువ్వు. కిందకి ప్రాణం వెళ్తే చావండి, మీదకి ప్రాణం వెళ్తే జన్మండి. అది మీదకి ఇప్పుడు అందుకే మీకు రోజు చెప్పడం మీ అందు ప్రేమతోనే. మీకు చిక్కులు వస్తుంటాయి రావన్నాం, ఇది అలవాటు అయిపోవాలి. శ్వాస నువ్వు పీల్చకపోయినా లోపలికి పరిగెత్తే స్టేజ్కి మీరు రావాలి. వస్తే అప్పుడు మీకు అది రావాలని నేను ఇంత గట్టిగా 3 గంటలు చెప్పని చేయమంటున్నాను. ఏం పోతుందండి 3 గంటలు కూర్చుని నిద్ర రాదు, పొగలు కొనికి అరగంట పర్వాలేదు, చెయ్యండి. మీలో ఉన్నారు శక్తివంతులు, ఆ రుచి మనగండి. నేను చేశాను కనుక చెప్తున్నాను. అంతకు మించి నువ్వు అడవులు కొడిపోవు కదా, నీ ఇంట్లో నీ భార్య పెట్టిన తిను కూర్చో. ఆఫీస్ పనులు ఉన్నాయండి, ఆ పనులు ఉన్నాయండి, ఇవన్నీ ఒట్టి షాకులండి. నాకు అన్ని 100 పనులు ఉండేవి. ఏముంది, ఆఫీస్ నుంచి వచ్చావు 6 నుంచి 9 దాకా కూర్చుని పో. ఇంకా మరీ కఠినం ఉన్న వాళ్ళకి అంటే ఎప్పుడు చేసుకోవడం అలాగే చెప్పాను, చేసుకుంటారు. కూర్చున్నా పడుకున్నా ఓ గంట చేసుకోండి. అంటే ఇది మామూలు చెయ్యి, ఇక టైం లేదు, మరీ కష్టము అని ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అలాగనే 3 గంటలు ఫినిష్ చేయండి. రేపు మనం కలుస్తాం కదా హైదరాబాద్లో. ఎప్పుడండి కలుస్తాం? గురు పూజ రోజు. గురు పూజ నాడు గురువు గారు. వెరీ గుడ్, గుర్తుంది. అది గుర్తుందో లేదా? గుర్తుంది, వెరీ గుడ్. అందుకు అడుగుతుంటాను, ఎందుకంటే అన్ని గుర్తుపెట్టుకుంటాం కానీ ఈ గురువు గారి ఫంక్షన్లు ఈ మంచివి గుర్తుండవు ఈ జీవుడికి. మిగతా ఏదైనా చేయగలం, సాధించగలం, వీడు గుర్తుండదు. అదే కర్మలో భాగం. తక్కిమని బుర్రలో ఏంటంటే ఆ రోజా ఎలా చేద్దాం, ఏంటి విందాం, మంచి మాటలు విందామా, మనం ముందు కొలిపోవాలి. ఎందుకు చెప్పింది ఇప్పుడు మీకు నేను పురాణాలు చెప్పలేదండి. మీకు అనిపించవచ్చు పురాణాలు కథలు చెప్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది ఏంటి, నేను అది చెప్పలేదు. మీరు ఋషీశ్వరులు అయిపోవడానికి చెప్పేస్తున్నాను డైరెక్ట్ గాను. ఆ తపస్సు అంచేత ఇది చాలా మంది నచ్చదు. ఒట్టి కబుర్లు కథలు కాకరకాయలు చెప్తే బాగా మీకు నచ్చుతుంది. అందుకు నేను దానిలో ప్రశ్నలు వేయగలను. అమ్మో, రకరకాల ప్రశ్నలు. రాముడు ఎందుకండి ఆ బాణము ఆ చెట్టు చోటు నుంచి కొట్టాడు, తప్పు కదా, ఎందుకయ్యా నీకేమంతా ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నాను యూట్యూబ్లో. అతను రాముణ్ణి రామో విగ్రహాన్ ధర్మ, ధర్మానికి పోయిన రాముణ్ణి ఆక్షేపించడమా? సృష్టి అంతటికీ అతను అది సృష్టి అతని చేతిలో ఉంది. ఈ సృష్టి అతని, నీకేమర్థం అవుతుంది మామూలు వాడికి చెప్పండి. పైమతస్థుడికి మనం అంటే ఒప్పుకుంటాం, పైమతస్థుడికి వాడు మన రాముని విమర్శ చేయడం, మన సీతాదేవిని. సీతాదేవి అంటే ఎవరు? తల్లి ఎవరండి సీతాదేవికి? భూమాత. ఆ సీతాదేవి విమర్శ చేయడమా? ఒకటి ఏమిటండి రాక్షసులు. అలాగే వాళ్ళు విమర్శ చేసి ఇదే మన పిల్లలకి ఎక్కిపోయింది అనుకోండి, మన పిల్లలు కూడా ఇదే జ్ఞానం ఎక్కిపోతుంది. సీతాదేవి రాముడు దేవుడు కాదు అని అయిపోయింది. సరే, మన కల్చర్ ఇప్పటికే పోయింది. మన రాముడు సీత కృష్ణుడు ఇవన్నీ ఎవరండి? మనకి ఆదర్శ పురుషులు. వాళ్ళు కాలిపోతే హిందూ ధర్మం నాశనమే. మనకి ఆదిశంకరులు అద్వైతం స్థాపించారు. అదే అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అంటే మన కల్ట్ నిలబడాలి. ఎందుకోసం అంటే మన పిల్లలు ఈరోజు యోగంలో రాకపోవచ్చు, కానీ కల్ట్ ఉంటే ఇవాళకైతే రేపైనా వస్తాడు, రేపు కాదు మరో జన్మలో వస్తాడు. నేను వెంటనే వచ్చేమని కూడా నేను అన్నాం. ఎందుకంటే వాడి ఆలోచనలు వేరుగా ఉంటాయి, మాయలో ఎక్కువ ఉంటాడు కనుక. ఆదిశంకర్ ఎక్కడో కొందరికి 30 ఏళ్ళకి వస్తుంది, నాకు 35 ఏళ్ళకి వచ్చింది బుద్ధి, మీలో ఒక 40 ఏళ్ళకి వచ్చింది, కొందరికి 50 ఏళ్ళకి. ఎంత వయసు వచ్చినా పర్వాలేదండి. బాలో వృద్ధో వయో స్త్రీ సోటల్ జన్మ బుక్ ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్ టు నో. అంటే కొంచెం ఆరోగ్యం ఉండాలి. 70 ఏళ్ళు వాడు కూడా మోక్షం ఇచ్చగలం, కానీ వాడు కొంచెం మరి లేవలేక అదే సాధారణ ఊపిరి లాగలేక మరీ కింద కొలిపోయి చెప్పలేం. అది కొద్ది కష్టపడాలి గురువు. అంత కష్టపడడానికి టైం ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సముద్ర కెరటాలు సముద్రం మధ్యలో వాడు మునిగిపోయాడు, ఆ తర్వాత మరి కొంచెం ఒడ్డున వాడు మునిగిపోతున్నాడు.
ఏమంటే నేను సులువు, ఒడ్డున్న వాడిని పెడతారు గురువులు. ఎందుకంటే మధ్యలో ఉన్న వాడిని తీద్దామని నువ్వు వెళ్ళావనుకో, ఈ ఇద్దరు పోతారు. ముందు వీళ్ళని తీయడం నీకు ఈజీ కదా. అంచేత గురువులు కూడా కొంచెం సత్వగుణంతో కూడిన వాళ్ళని పట్టుకోవడానికి దొరుకుతారేమో వెతుకుతుంటారు. గురువులు కూడా మంచివాడి కోసం. మంచివాడిని తెలిస్తే రామకృష్ణ పరమహంస వివేకానంద ఎక్కడ ఉంటే పరిగెత్తేవాడండి. నేను వివేకానందలో స్టామినా ఉంది. వివేకానంద మొదట కేర్ చేసేవాడు కాదు గురువుని, ఆఖరికి వచ్చాడు. వచ్చి వరల్డ్ వైడ్ అయిపోయింది అది. అలాగే యోగానంద, అలాంటి వాళ్ళు తయారవ్వాలి మీరు. మాకు శక్తి లేదు అనుకోకండి. ఆత్మ సాక్షాత్కారం అయిందంటే నువ్వు నీ చుట్టూ అందరు తిరుగుతారు, వద్దన్నా అయిపోతుంది. మీరు అక్షర నిరక్షర కుర్చీ అయినా నీ కీర్తి వెళ్ళిపోతుంది. కీర్తి కావాలి కదా, ఇది కీర్తి. 10 మేడలు బట్టి మేడలు కట్టాను, 10 కట్టాను, ఎవడి కర్మవాడు. నువ్వు కట్టమే మిగులుతుంది. వాడెక్కడో నువ్వెక్కడో, నీ కొడుకే అమ్మడం కూడా చేతగారు వాటిని. వాడి శక్తి వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు కొడుకు. వాడికి ఏది కావాలి? ఎవడో ఉంటాడు చుట్టం పక్కమో ఎంతో కొంత వస్తాడు, నాకు పంపించేదా అంటాడు. వాడు అమ్ముకోవడం కూడా చేత కాదండి వాడికి. అంచేది ఇవన్నీ వద్దండి. మనం ఎంతవరకు ఈ విద్యని మనం 10 మందికి ఇవ్వగలం, మనకు ఉండేటువంటి ఆ శక్తి సామర్థ్యాల్లో ఎలా చేయగలం, గురువుకి ఎలా తోటగలం. ఇప్పుడు నేనున్నాను, నా వయసు మా గురువు గారు అనుగ్రహిస్తే 90 ఏళ్ళు 92 ఏళ్ళు, అంతకి మించి ఉన్న వేస్ట్ ఈ శరీరం. ముద్దయిపోయి ఎందుకు ఇంట్లో నువ్వు 90-100 ఏళ్ళు ఉన్నా బతకొచ్చు. ఈ యోగ సాధన చేసుకుంటే ఆరోగ్యంగా మీరు. అదే అన్నమాట. అంతే చక్కగా ఆరోగ్యంగా నిండా 100 ఏళ్ళు మీ అందరూ జీవించాలి. ఈ బ్రహ్మ విద్యకి ప్రయత్నం చేయాలి. నేను చెప్పిన మార్గం అది. లోకాన్ని బాగు చేయాలి, అదొక్కటే పెట్టుకో. లోకాన్ని బాగు చేస్తే నీ కుటుంబం కూడా బాగుంటుంది. అది అంచేది. ఇప్పుడు మీలో ఎన్ని ఉన్నాయి? 2 గొట్టాలు ఉన్నాయి. మన శరీరంలోని ఉష్ణం ఎక్కువైపోయింది అనుకోండి, వేడి ఎక్కువైపోయింది అంటాం, అది పైత్య వ్యాధులు. పైత్యం అంటే వేడి, మనం అంటాం కదా పైత్యం ఎక్కువైంది అని. వాత రోగములు, ఈ పైత్య రోగములు వాత రోగములు 2 కూడా. వాతం అంటే ఏంటి? కూలింగ్ ఎఫెక్ట్. అంటే వేడి ఎక్కువైతే కొన్ని రోగాలు, చలవ ఎక్కువైతే 2 రోగాలు. మనకి ఎందుకు రావు? మన యోగం సమత్వం చేస్తుంది. సమత్వం యోగ ఉచ్యతే. అది అంటే ఏంటి? వేడి చలవ నీ శరీరంలో సమంగా ఉంటాయి. యోగం చేసామంటే అది అర్థం. అప్పుడు ఏమవుతుంది? మరణకాలం మన శరీరం చల్లబడి, మరణకాలం చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? శరీరం చల్లబడిపోతుంది. అంటే అప్పుడు కఫం ఎక్కువ అయిపోయింది వాడికి, ఊపిరి ఆడదాం, ఆయాసం. మనకు అలాంటివి ఏం రావండి. అయ్యా యోగం ఎప్పుడు చేసేవాడికి అసలు మీకు అన్ని మరణానికి కారణం నీ శ్వాసే. శ్వాస మార్గం, లంగ్స్ అవి క్లియర్గా లేవు మనకి. ఆ గాలి వెళ్ళే మార్గం అది క్లియర్ చేసుకుంటున్నావు. మనకు దొరికిపోయిన విద్య. ఇంతకంటే మరేం చెప్తాము? ఈ మీదకి లాగుతుంటే ఈ కఫం మధ్యన చిక్కి పడిపోయిందండి నీ ప్రాణము. మీదకి లాగుతుంటే ఏమవుతుంది? ఈ కఫం కరిగిపోతుంది. ఆ జీవుడేమని మీద కొడుపుతాడు. అప్పుడు జీవుడు ఎక్కడికి వెళ్తాడు? తురియాన్ని కొడిపోవాలి. తురియానికి ఎందుకు వెళ్ళలేదండి మనం? కొందరంటే వెంటనే పడిపోవచ్చు కదా. వెంటనే వెళ్ళలేవు. కఫం తెచ్చుకున్నావు, కఫమే పాపం. మర్చిపోకండి. నీకు ఎంత కఫం ఉంటే అంత పాపం అండి. అంచేత మీదకెళ్ళేపటికి అడ్డెవరు? కఫమే. అంచేత ఈ కఫం చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది? మామూలు వాడికి, మనకు కాదు. ఈ కఫం ఎక్కువైపోతుంది. కఫం ఎక్కువే అంటాడు. వాడికి ఈ తురియానికి వెళ్దాం, మనకు వెళ్ళిపోతుంది. అలవాటు చేసాం రూటు. అంటే మనం చెప్పాలంటే మరణానికి ప్రిపరేషన్. ఇదా పింగళ నాడు 2 శుద్ధములైన ఎళ్ళ ఈ 2 నాడుల్లో గల జల అగ్నితత్వములు సరిగా నుండి జీవుడు రోగాదులు లేనివాడు కాగలడు. ఇప్పుడు చెప్పింది ఈ 2 నాడులు సరిగా ఉండే కానీ నాడి చిన్నమనగా నాడి కొట్టుకుంటే సరిగా ఉండదు. ఈ నాడి చూసేవారు పూర్వం, ఇప్పుడు తెలియదు.
ఈ నాడి నీకు సమంగా కొట్టుకోవాలా. ఈ నాడిని చూసి నీకు ఏ రోగమో ఏమిటో పూర్వం చెప్పేసేవారు ఆయుర్వేదిక్ వైద్యులు, ఇప్పుడు కూడా ఉన్నారు. నాడి కాని సమంగా కొట్టుకుంటే, ఈ నాడి ఎప్పుడు కొట్టుకుంటుంది? నీలో ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్ అయితేనే. సో దీనికి దానికి ఈ ఆ యోగ విద్యకి ఎంత లింకో నీ ఆరోగ్యానికి. భౌతికంగా నువ్వు చూసేటువంటి శారీరక ఆరోగ్యానికి, నీ మనస్సుకి, కఫానికి, అగ్నితత్వానికి, జలతత్వానికి. ఇప్పుడు మనం దేన్ని పోగొట్టుకుంటున్నాం? జలతత్వం పోవాలి, అగ్నితత్వం పుట్టాలి. అదే యోగం. చూసారా, ఒక శ్లోకం ఉంది, యోగాగ్ని దయతి క్షిప్రమశేషం పాప పంజరం ప్రసన్నం జయతే జ్ఞానం జ్ఞానా నిర్వాణం వచ్చింది కూర్మ పురాణం. ఈ యోగం వల్ల అగ్ని పుడుతుంది. ఇలా శరీరం 2 చేతులు రాయండి, వేడి పుట్టిందా లేదా? అలాగే నీ శరీరంలోని ఈ ప్రాణము అపానం మధ్యన రాపిడి చేస్తున్నాం, మీదకి లాగి కిందకి నొక్కమంటున్నాను కదా నేను. అది ఇంతమంత మేలు కాదండి. అప్పుడు ఇలా అగ్ని పుడుతుంది. దట్ అగ్ని will burn the flame in your body, then your blood will be purified. If your blood will be purified, you will have got sound health and sound mind at a time through yoga. అంత సైన్స్ చెప్పారు. అర్థమైందా? మోక్షం అంటే ఏదో కాదు. నువ్వు ఆరోగ్య ఐశ్వర్యములతో తోలుతోగాలండి మీ అందరూ. ఉదయనాడీ సందర్భంగా గుండె కొట్టుకుంటా తక్కువగా ఉన్న ఆయుష్ అభివృద్ధి ఎవరు? నీ శ్వాస ఎంత స్లోగా మీద కొలిపోతే నీకు అంత ఆయుష్ పెరిగిపోతుంది. నేను యమధర్మరాజు మిమ్మల్ని ఏం చేయలేడు. ఉదయస్పందము తక్కువ ఉన్నప్పుడు గుండెకి బలం కలుగుతాయి, మనోధైర్యం ఏర్పడతాయి, లోకానుభవం. అతి స్థితి ప్రాణాభ్యాసము చేత కలుగును. నీకు ధైర్యం దేనివల్ల వస్తుంది? ప్రాణాయామం. ఆ ప్రాణాయామాభ్యాసము చేతనే జీవనకు ఊర్ధ్వగతి కలిగి ఆత్మీయందు ఐక్యం కలిగి అఖండ ఆనందము సంభవించగలదు. ఇప్పుడు ఊర్ధ్వానికి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆత్మలో ఐక్యం అయిపోతావు. ప్రాణాపానము రెండింటినీ ఏకం చేసే అభ్యాసమే ప్రాణాయామ అభ్యాసమని ఎరుగగలిగిన. ఈ రెండిని ఒకేసారి లోపల తీసుకొని వెళ్ళటకు లోపటి మార్గం సరిగా లేదు. కానీ ఆ శక్తి చాలక ఆయాసం వచ్చిందంటే వాటి చావు దగ్గర పడింది. అంటే అందరూ ఏం చేయాలంటే సాధన చేస్తుండండి, హాయిగా నిండా 100 ఏళ్ళు ఉంటారు. అదే దృష్టి. ఇటు పైకి కిందికి మనం లాగడం వల్ల లోపల మార్గం శుద్ధి అయ్యి శీతోష్ణములు, శీతము ఉష్ణము సమానముగా వచ్చి శరీర శుద్ధి కలిగి ఊర్ధ్వగమనం అధికముగా సిద్ధించుకొంది. బాహ్య శ్వాస ఉచ్ఛ్వాసములు క్రమేణా తగ్గి ముక్కు లోపల భాగంలోనే సంచరించును. ఆ అంగిట్లోకి ముక్కు చివరంటే ఏది? భ్రూమధ్య. ఆ లోపల అంగిటి ఉంటుంది కదా మీకు, అంగిట నాలికంట, ఆ లోపల రంధ్రం ఉంటుంది, దానిలోంచి మీద కొడిపోతుంది. అప్పుడు ఏమైంది? ముక్కు శ్వాస నీకు తగ్గిపోతుంది. మీరు చూసుకోండి, మీకు బయట శ్వాస ముక్కులోకి. అప్పుడు ఈ జీవునికి ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రమాదం లేని మనసు కలవడం. అప్పుడు ఇంద్రియ నిగ్రహం వస్తుంది, నీకు ప్రమాదం ఉండదు. ప్రమాన్ ప్రభిజ్య సంయుక్త క్షీణే ప్రాణే నాసిక దుష్టాత్వ యుక్తమివ వాహమేనం విద్వాన్ మనోధారే అప్రమత్తం. ఇది ఉపనిషత్తు. మనకి అన్ని ఉపనిషత్తులలో సైన్స్ చెప్పారు. యుక్తార విహారం కలవాడై, అందుకని ఇష్టార్థాన్ని తినకూడదు. కొంచెం యోగానికి అనుకూలంగా తినాలి. తక్కువ తినడం. మీకు శక్తి తిండి అన్నం వల్ల కాదండి. విటమిన్లు ఇవి అంతా అసలు శక్తి దేనిలో ఉంది? ప్రాణమే శక్తి. అన్ని విటమిన్లు దానిలోంచి వచ్చాయి. శరీరములకు ప్రాణవాయువు నిరోధించి ఆ ప్రాణవాయువు క్షీణించుండగా నాసికచే ఉచ్ఛ్వసుడైన విద్వాంసుడు, ఉచ్ఛ్వసుడైన దుష్టార్థములను పూంచిన రమ్మలే మనసును ప్రమాదము లేని వాడి ధరించబడింది. అనగా దశలో ప్రమాదము లేని మనసు గలవాడు. అంటే ఊర్ధ్వానికి వెళ్తే నీకు నీ మనసుకి దుఃఖం కలగదు. ఇటు కిందికి బయటికి సమానముగా ప్రాణాపానగతులు జరగటం వల్ల వాయువు సమానముగా ఉండి శరీరము గల రక్తము శరీరం అంతటను ప్రవహించును. రక్తము నాడుల సమానంగా ప్రవహించే కాగలదు చెప్తారు గురువు గారు. మనసు చెలింపగా ఉన్నదని జ్ఞానం కలుగును. ఏకాగ్రత. ఆ జ్ఞానం ఉంటే చదువుకుంటావు, గొప్ప డాక్టర్ అవుతావు, గొప్ప ఆఫీసర్ అవుతావు. అది నీకు ఉద్యోగాల్లో పనిచేస్తుంది, ఆరోగ్యంలో పనిచేస్తుంది. మరి ఇంకేం కావాలి నీకు? ధనాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. ఒక్క యోగం చేసుకుంటే మిగతా ఎక్కడైనా ఉందా చెప్పండి మీరు. అయినా సరే మన బుద్ధి లాగుతూ ఉంటుంది.
ఆ దశయందు విద్వాంసుడు కాగలడు. కారణం ఏమనగా మనస్సే జ్యోతిష్యమియు బోధించి ఉంటే మీ మనస్సే ప్రాణం, మనస్సే ప్రాణం, మనస్సే జ్యోతిష్. ప్రాణబంధం ఈ సౌమ్య మనహ, ఓ ఈ సౌమ్య, మనస్సు ప్రాణమే బంధము కాగలదు కదా అని భావన. ప్రాణము జ్ఞాన స్వరూపము, ప్రాణమే జ్ఞానం. ప్రాణమోస్తు ప్రజ్ఞాత్మ, ప్రాణముకు మనస్సు నిశ్చలముగా నుడి చేత జ్ఞాని కాగలదు. ఈ ప్రాణం కదిలిపోతున్నది, కదిలే ప్రాణాన్ని కదలకుండా చేయాలి. మనస్సు వల్లనే సృష్టి కలుగుతున్నది కనుక శక్తి అగును, అనగా స్త్రీ అని భావము. అంటే కదిలితే శక్తి, అదే స్త్రీ. స్త్రీ శబ్దములకు సత్తర వర్ణములు సప్త రజో తమో గుణములు సూచించున్నవి కావున సప్త రజో తమో గుణములతో కూడుకున్నది స్త్రీ అనే భావం. అందుకే స్త్రీని ఏంటంటాం, చంచల స్వభావం అంటాం. అందుకని స్త్రీ అందరూ చంచల స్వభావం కాదు. ఆడవాళ్ళంటే తపస్సు మహాత్ములు ఎవరు ఉన్నారు? ఎవరి మనసు కలిగి, నువ్వు మొగాడు అనుకోకూడదు, నువ్వు కూడా స్త్రీవే. ఎప్పుడైతే నీ మనసు స్థిరమవుతుందో అప్పుడు నువ్వు పురుషుడు అవుతావు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం పెట్టాం ఇది పురుషుడు స్త్రీ అని అవయవాలు బట్టి, ఇది కాదు లెక్క. ఎవడి మనస్సు అయితే స్థిరంగా ఉంటుందో వాడే పురుషుడు, చంచలంగా ఉన్నవాడు స్త్రీ. నీ చంచలంగా ఉందనుకో, నీది చపల స్వభావమే. అందుకే నేను మొగాడిని విరమిగుతాడే, అది తప్పది. నీ మనస్సు బట్టి నీకు పురుష స్త్రీ శబ్దముల పేర్లు వచ్చాయి. సత్వమనగా తెలుపు, రజస్సనగా ఎరుపు, తమస్సనగా నలుపు. తెలుపు వర్ణములు కలిగి ఉన్న శుద్ధ సత్వము చెలించటం వలన ఎరుపు నలుపు కలిగినవి. అది ఆ శుద్ధ సత్వం అంటే ఎవరు? ఆ వెలుగు, అంటే భూమధ్యం ఉండే దైవం. అది కదలడం వల్లే ఈ రజో తమో గుణాలు ఏర్పడ్డాయి. చెలించుచున్న మనసు స్త్రీ అనియు, చలములైన మనుషులు పురుషుడనియు. అది పురుషుడు ఎవరు? భగవంతుడే. పురుషునిగా పురమును నివసించువాడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాం? యోగం చేయండిరా, లోపల ఉండండిరా అంటే ఉండగలుస్తున్నామా? బయట పరిగెడదామని రెడీగా ఉంది, ఎంతసేపు యోగం అయిపోతుంది పరిగెడదామని. బాహ్య సంచారం అనక శరీరం అనే పురములో ఉండను, నీ మనసు నీ లోపల ఉండాలి. కనుక అట్టి స్థితిలోనే మనస్సు పురుషుడు. చూసారా ఇప్పుడు చెప్పింది? నీ లోపలికి వెళ్తే పురుషుడివి, బయటకు వస్తే ఈ మ్యాటర్ని చూస్తే కదిలిపోతున్నావు, ఆ బాధలు ఈ బాధలు, నువ్వు స్త్రీవే. అది ఇప్పుడు మనకే చెక్కు అనుకోండి. ఈ కారణంచే వేదశాస్త్రముల్లో వేదాంత మనకు అధికారి పురుషుడిని బోధింపండి. ఎవరికైతే ఏకాగ్రత ఉంటుందో వాడికి తొందరగా ఎక్కుతుంది. మా గురువు గారు చెప్పారు, వాళ్ళ ఇంటలెక్ట్ ఎవరికి ఉంటుందో, ఇప్పుడు మీలో మీ అందరూ చదువుకున్నారు, మంచి మేధావులు, మీకు ఈజీగా ఎక్కుతుంది. నేను చెప్పిన మాటలు చెప్తున్నాను, వేద ప్రమాణంగా చెప్తున్నాను. మీకు శరీరం అంటే పరంలో మన ఆత్మ కలదు. కన్ను మనసు, కనుక మనసు ఏకాగ్రత నుండి నుడి చేతనే పురములో ఉన్న ఆత్మ కలదు. ఆత్మ ఎక్కడుంది? నీ లోపల ఉంది, బయట వెతుకు దొరకదు. స్త్రీ అనగా చల్లము గల మనస్సు, అది చెలించి బాహ్య సంచారం కలిగి విషయాలు ఏదో సంబంధముల చేత విషయ సహితం అవుతున్నాం. కదిలిపోయింది అనుకో, ఏమైంది? ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చావు. వీడు మంచివాడు కాదు, వీడు చెడ్డవాడు, ఆడిలాగా వీడిలాగా వచ్చావు. మనస్సు చెలించిన మనస్సు రజస్తమస్సులు కూడి ఉండుచే శుద్ధ జ్ఞాన స్వరూపమున మార్పు కలిగి విషయోన్ముఖమవుతున్నది. శుద్ధమైన మనస్సు రజస్తమస్సులుగా భాషించి విషయ వ్యాప్తం అవటం వల్లని యథార్థము ఇరుకపోతున్నది. అది విషయాలు మీకు గడిపోయింది, నీకు అప్పుడే బయటకు వచ్చేసావు. ఎన్ని జన్మల నుంచో దానివల్ల ఏమొచ్చింది? నీకు సుఖం లేదు, దుఃఖమే. ఆ దుఃఖాన్ని పోగొట్టడానికే మహాత్ములు వెంటనే మనకి బ్రహ్మ విచ్చిచ్చారు. కనుక విషయరైతే మన మనసుకు మాత్రమే ఆత్మ ఎరుగుట అధికారము. విషయాలు నీకు వద్దండి, అంత దేవుడికి అప్పచెప్పి అదే సరెండర్ టు గాడ్. జగత్తులో పురుషుడిని ఏమానించు ప్రతి మానవుడును పురుషుడు కాదు. మనం అంటున్నాం కదా, నువ్వు మొగాడండి, నువ్వు ఆడదండి. కాదండి, మొగాళ్ళు లేరు. ఎవరైతే అంతర్ముఖ యోగ సాధన చేసుకుంటారో వాడినే పురుషుడన్నా గెలిచిపెట్టి, బయట కనిపించిన గెలుతుంటాడు, కోపాలు తాపాలు చిక్కడుకుంటాడు. వాడిని నమ్ముకోండి, వాడిని చూసి వాడు ఆడదే స్త్రీ. అలాగే స్త్రీలు ఉంటారు ఎంతో నిబ్బరంగా, ఎంతో ధైర్యంగా, వాడు పురుషుని లెక్క. ఇవి మనం పెట్టిన పేర్లు, ఇవి అర్థం చేసుకోండి. పురములో ఎవరైతే పిలుస్తారో అటువంటి మనస్సుకే పురుషుడిని పేరు. పురము లోపల మనస్సు ఉంది కాలము ద్వైతములు ఉండవు. అప్పుడు లోపల ఉంటే నీకు ఎవరి మీద నీకు ఆలోచన ఉండదు, అనగా నేను నాది ఇది అనుభూతి ఉండదు.
కనుక ఆ స్థితి అద్వైతం అని అదే అద్వైతం. కేవలం బ్రహ్మనియు పెద్దలు బోధించింది. ఏషోహ ఇద ఇత్యాది ప్రత్యయో మన ఉచ్యతే తద భావో అమనస్కత్వ అద్వైతం బ్రహ్మ. కేవలం అద్వైతమే బ్రహ్మ, అదే కావలసింది. ఇదండి ఇవాళ ఇది అయింది. రేపు ఇంకా మరొక 2 రోజుల్లో అయిపోతుంది. చెప్పేస్తే ఒక రోజే కానీ ఇవాళ ఆపుతాను. మీకు ఏమైనా శాస్త్రి గారు చెప్పినట్టుగా డౌట్లో ఉంటే అడగండి. మీకు ఇప్పటికి బుర్రకి ఎక్కి ఉండాలి, యోగం మంచిది అని చెప్పలేకపోయినా అది ఎక్కితే చాలు. ఏమంటే ఎవరైనా అడుగుతారు ఏమైనా? చాలా బాగుందండి. ఇది నేను ఎలా బాగుపడాలి? బ్రహ్మ నన్ను పుట్టించాడు. అయితే నేను ఎలాగా తయారవ్వాలి? నా చేతిలోనే ఉందని మీరు చెప్పారు. ఇది ఈ ప్రాణాయామం, ఇడా పింగళ ఇదంతా ఇదంతా ఒక నా గురించి ఒక మనిషికి ఉండవలసిందంతా చెప్పారు. అది మేము కొంచెం అర్థం చేసుకుంటున్నాం. అలాగా ఇది చాలా ముఖ్యమైనది. ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఈ రోజు చెప్పింది ఒక ఎత్తు అని నాకు అలా అనిపిస్తుంది. సాధన చేసుకోమన్నారు. ఏమని ఊపిరి పైకి పీల్చమని దీని సారాంశం. అవునండి, ఇప్పుడు అవునండి. ఇలాంటివి చెప్తాం మేము. పెట్టకథలు విని పెట్టకథల మీద క్వశ్చన్లు వేస్తే వాడు అజ్ఞాని కింద మారిపోయినట్టు లెక్క. పెట్టకథలు చెప్తుంటాం కదా, అది నువ్వు డైరెక్ట్ గా భగవంతుని పొందడానికి మార్గం దొరికింది. ఇది విని ఇది ఆచరించాలి మీరు. మళ్ళీ పెట్టకథల్లో క్వశ్చన్లు, ఆ క్వశ్చన్లు, ఈ క్వశ్చన్లు దంచేస్తుంటాం మనం. ఈ ఉపన్యాసం రాముడు ఎందుకు అలాగే వెళ్ళాడండి, రాముడు ఎలా బాణం వేసాడండి, ఇవన్నీ ఎందుకు నీకు? మీకోసం మనకి ఎక్కువ అయిపోయి అలవాటు. బ్రహ్మ విద్య నీకు దొరకడమే కష్టం. ఇది మీ అందరికీ అర్థమైందే. అచేత వినదగు ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగను. జాగ్రత్త విని ఆత్మవైపు వెళ్ళడానికి ఏమైనా దోహదపడితే అటువంటి వినండి. యూట్యూబ్లో కానీ వీటిలో కానీ ఆత్మవైపు తీసుకెళ్ళకపోతే వద్దు. నీ ఉద్యోగం, నీ కుటుంబంతోనే ఉండి అంతర్ముఖంలో నీ పనులు చేసుకో. అది మీ అందరికి చెప్పేది. అర్థమవుతుందా మీ అందరికీ? అది అక్కడికి చాలా బాగుందండి. ఆ యూట్యూబ్లో ఏదో చెప్తాడు, ఎంత బాగా చెప్పాడండి. మాకుండి వాళ్ళు ఈ వీడు వచ్చి వారు మన ప్రవచనకర్తలు వస్తే నేను వెళ్ళేవాడు కాదు. అదేంటో నాకు అప్పటి నుంచి వీళ్ళు వెళ్ళేవారు. ఏంటండి ఇవాళ ఎలా అంత బాగా చెప్పారండి అని ఇలాగా గంటలు పొగుడుతుండేవారు. నాకు చిన్నది అడిగేవాడు, ఏమిటి నీకు అర్థమైందని. ఏమీ లేదు. ఇప్పుడు మీకు మెయిన్ సారం అంతర్ముఖం యోగం చేసుకో, అయిపోయి 2 ముక్కలు మీకు. ఇప్పుడు ఇంత నేను చెప్పినా దేనికోసం చెప్పాను చెప్పండి? యోగం మీరు చెయ్యాలని, అంతే. యోగం చేసుకో, అయిపోయింది. నేను యోగం మీకు ఇచ్చాను. ఇది నిన్ను కాపాడుతుంది. అది. ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు ఎవరికైనా? ఓకే, నమస్కారం గురువు గారు. రాత్రి 10:30 అయిందండి వచ్చేసరికి. జాబ్ చెప్పారు కదా. మర్చిపోయినా సుబ్బారావు, మీ అందరికీ నేను మన ఎవరు అక్కడ వెళ్ళారు, ఎవరు మన పేరు చెప్పండి గురుగారు. అతను ఒక వీడియో పంపించారు. అంటే మీ అందరికీ అర్థం కాదు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లోనే. అది దీనిలో పెట్టిమంటారా? లేదా అందులో పెట్టండి గురుగారు, గ్రూప్ లో పెట్టండి. అదే దీనిలో చాలా బాగుంది. అది జాగ్రత్తగా చదవండి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదివి అర్థం చేసుకోండి, డిస్కస్ చేద్దాం. అంటే ఇంచుమించుగా మన దీనికి సంబంధించినట్టుగా ఉంది. తెలుగులో ఉంటుందండి. తెలుగులో లేదు, ఇంగ్లీష్లో ఉంది. అప్పుడు మన వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. ముందు మన వాళ్ళు చదివి అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఏదో ఈ ట్రాన్స్లేషన్స్ కూడా వచ్చాయి కదా సుబ్బారావు. ట్రాన్స్లేట్ చేయడం కూడా చేయండి. ఎందుకంటే బాగా చెప్పినట్టుగా కొంచెం ఆ వీడియో పెడతాను మా గ్రూప్ లోనే. అది తెలుగులో కూడా ఎవరికైనా అవకాశం ఉంటే ఏ ద్వారా ట్రాన్స్లేట్ చేయండి. ఓకే, అందరికీ శుభమండి. ప్రార్థన చేశాను. ఆత్మ నమస్కారం గురుగారు అండి, ప్రార్థన చేస్తాను. ఇవాళ వచ్చారండి, అతను రాలేదు. చేసి అమ్మా చేసి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.
శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. శుభం అందరికీ శుభాశీస్సులు.